అధ్యక్ష, మీరు అడిగిన క్వశ్చన్కి నీతిగా నిజాయితీగా అబద్ధం చెప్పకుండా ఫ్రాంక్గా చెప్తాను. మీరు అడగండి అన్న క్వశ్చన్లు. అన్న నిజంగా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అందరినీ మిస్ చేసాము. మొత్తం ఆ 22 మెంబర్స్ని మళ్ళీ నిన్నే కలడం అందరూ. కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలవడం అన్నది నిన్నే. చాలా హ్యాపీగా అందరూ మీట్ అయి ఛానల్ అవుతుంది. అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది. అందరూ కలడం కానివ్వండి, నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ పడాలా గెలడం కానివ్వండి, నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు. ఇప్పుడు ఈజ్ నౌ సెలబ్రిటీ. కళ్యాణ్ పడాలన్నది చాలా సెలబ్రిటీ. ఇప్పుడు మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్ కళ్యాణ్. ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. 100% అనుకున్నానన్న కళ్యాణ్ అవుతాడు. అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరిలో ఎవరొకరు అని అనుకున్నాము. కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కళ్యాణ్ పడాలని అన్నప్పుడు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ప్రోగ్రాము. ఇంకా కళ్యాణ్ ఇప్పుడు మనం ఉంచాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిజర్వ్ కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ అన్న. అవును అన్న, చెప్తున్నాం కదన్నా. మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. మీకు తెలుసు కదన్న. ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది. రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకున్నారన్న. మా అదేంటమ్మా, అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగెందుకు అనుకుంటారు? ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మరి నన్ను ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్ని చూసి వేసారా, లేదా నా పాత సినిమాలు చూసి వేసారా అమ్మా? అంతే. డెఫినెట్లీ అక్కడ కూడా కళ్యాణ్ కూడా టాస్క్లు కానీ ఇవి కానీ బాగా ఎఫర్ట్ పెట్టాడు, సపోర్ట్ చేశాడు కదమ్మా అందరికీ. ఆర్మీకి వచ్చినా మనకు వచ్చినట్లే కదమ్మా. ఏదో సింపతి అని ఎందుకు అనుకుంటారమ్మా? అలాగేం లేదు కదా సింపతి. ఇప్పుడు ఏదైనా మనదే కదా, మొత్తం మన దేశం కదా. మనకి ఇప్పుడు ఆర్మీకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా ఏది వచ్చినా మనకి కదా వచ్చినట్లు. మా ఫేర్ అనిపించింది. అదే అప్పుడే చెప్పాను నేను. అది మనకి ఓన్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. అది ఆ ఓటింగ్ ఆ గ్రాఫ్ అన్నది గంటకి రోజుకి మారిపోతుంది. అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు అదే నా చేతిలో ఉందంటే నేనే మార్చిగాను, కానీ మన చేతిలో లేదు కదా అది. లేదన్నా, యాక్చువల్లీ ఇప్పటి వరకు 3 సార్లు కలిసాము. బయటకు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వచ్చాను, అన్న నుంచి సండే వచ్చేసారు అతను. ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒకరోజు అదే అన్నారు, సుమనన్న నీతో పాటు నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చి ఇచ్చావు కదా అని అన్నారు బన్నన్న. ఇంకా మాకు ఫోన్లు కానీ అన్నీ మామూలుగా రోజు టచ్లోనే ఉన్నామన్న. ఆఖరికి అన్న లంచ్ కూడా చేసాము, మీరు చేశారా అని అడుగుతున్నాం. అంతలాగా ఉందన్న మా ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ బౌండింగ్ కానివ్వండి. నిజంగా నాకు అన్న లేరు, సొంత అన్న, అక్కే ఉన్నారు. కానీ నిజంగా ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంత అన్న నాకు వచ్చారు, నాకున్నారు అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను అన్న. 100% అన్న. మా ఊపిరినంత వరకు ఇలాగే ఉంటామన్నా. అన్న అదే నాకు తెలియదు యాక్చువల్లీ. మన బయటకు వచ్చిందా తెలిసింది. మన స్ప్రేది అది నిజంగా నాకు కనబడలేదన్నా. ఎటు వస్తుంది అన్నదే చూసాను నేను యాక్చువల్లీ. నిజంగా
నేనైతే వాడలేదు ఎప్పుడూను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలిసింది యాక్చువల్లీ. అన్న ఆ స్ప్రే వల్లే నా ప్లేట్ నేను కడుక్కోవడం, నా బట్టలు నేను ఉతుక్కోవడం, ఫస్ట్ అది నేర్చుకున్నా. ఇంకోటిది ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు అయితే నేను పరిగెత్తేవాడిని, నాకు అంత భయం గొడవలు అంటే. ఎందుకంటే ఒక్కొక్కరు అందరూ అంటున్నారు మీరు మాట్లాడట్లేదు, గొడవలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అది ఇప్పుడు నామినేషన్లో కూడా సరిగా మాట్లాడట్లేదు అని చాలామంది అంటున్నారు నన్ను. అది ఎందుకు అంటే మన పిల్లలు నా ఏజ్లో సగం ఏజ్ వాళ్ళందరికీ నా పిల్లల్లా నేను చూసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, కనబడడానికి యంగ్గా కనబడతాను కానీ నాలో సగం ఏజ్ వాళ్ళది. నిజం చెప్పండి అంటే మన పిల్లలు కదా, చిన్న చిన్న పాయింట్స్ కానీ తప్పదు, అక్కడ ప్రక్రియ కంపల్సరీ చేయాలి. అందుకే అంటే మీరు మీ నామినేషన్స్ అన్నీ కొన్ని సిలీగా ఉంటాయి అని అంటారు. డిమాండ్ పవన్ నీకు ఒంట్లో బాగాలేదు వెళ్ళిపో అని అనడం. అంటే మనవాళ్ళు కదా ఏంటి ఆ పాయింట్లు ఏంటి అని తప్ప వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి, వీళ్ళని తప్పు అని చెప్పే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే అందరూ మనోళ్ళు, అందరూ బాగుండాలి, ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలని నా ఫీలింగ్ అమ్మా. నిజంగా అక్కడ మేము ఉన్నప్పుడైతే మాకు తెలుసు, మేము బయట నుంచి వచ్చాం, బయట నుంచి లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కానీ తనుజ కానీ అది తీసుకోవడం కరెక్టేనే అనిపించింది మాకైతే మాత్రం. డిమాండ్ తీసుకోవడం అప్పటికి మేము అంటూనే ఉన్నాము తీసుకో అని. అప్పటికి ఆలోచించినాడు. ఫస్ట్ 2 చాయిస్ వచ్చేది, వద్దు 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 అని అన్నాడు. అమ్మో ఇది కూడా తీసుకోకపోతే ఎలాగా అని అనుకున్నాం యాక్చువల్లీ. డిమాండ్ తీసుకో అని మేము ఇక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్నాం, మేము వాళ్ళు రూమ్లో ఉన్నారు, హౌస్లో ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం తీసుకో అని. లక్కీగా ఒప్పుకున్నాడు, తీసుకుంటాను అని చెప్పి. అది నిజంగా మంచి డిసిషన్ అన్న. లేదన్న, యాక్చువల్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది డిమాండ్ పవన్ అయితే. లాస్ట్ వీకే కాదు 2-3 వీక్స్ నుంచి ఇంక్రీజ్ అయిందన్న. గేమ్స్ కానీ అన్ని కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 వీక్స్ అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను, 14 వీక్ తర్వాత. వెరీ నైస్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ అన్న. సైలెంట్గా ఉంటాడు, తన పని ఏంటో తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కామ్గా ఉంటాడు. నాకైతే అమ్మాయి పిచ్చి కాదు, అబ్బాయి పిచ్చి. ఎప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉండేవాడు. అంటే అంత ఫ్రెండ్లీగా సుమన్ అన్న అని అలా పట్టుకుంటూనే ఉండేవాడు. నేను ఒకటే చెప్పా, కళ్యాణ్ నువ్వు హీరోగా చేస్తే మాత్రం నీ పక్కనే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వను అన్న. మా తల్లి, మా బంగారు తల్లి, మా పాప తర్వాత తనుజ చెప్తున్నాం కదన్న. అందరూ నిన్ను మా పిల్లల్లాగే చూసుకునేవాడిని అన్న. నిజంగాను అందరూ బాగుండేది. ఎవరికి ఏ కష్టం వచ్చినా అయ్యో పాపం అని బాధ అనిపించేది. అంటే మరి నా మెంటాలిటీ అంత అన్న, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. నేను అనుకున్నాము కానీ తీసుకుంటే బాగుండని. కానీ ఇప్పుడు అక్కడి వరకు వచ్చాక అది ఉంటుంది కదన్న, మనకే వస్తుంది కప్పు అని ఆ డిసిజన్లోని చేయలేమన్నా. తీసుకుంటే బాగుంటుంది కానీ మాకు తెలియదు, అక్కడికి వెళ్ళే వరకు ఫైనల్ నాకు సార్ అనౌన్స్ చేసే వరకు మాకు తెలియదు ఎవరు తనుజావా లేకపోతే కళ్యాణ అన్నది మాకు తెలియదు. మాకు కన్ఫ్యూజన్ 50-50, ఇటు ఉండేది అటు ఉండేది. ఇప్పుడు మనం ఎవరి మీద పోల్చలేమన్నా, ఎందుకంటే ఫిక్స్డ్ ఆల్రెడీ ఇచ్చేసారా, అయిపోయింది షో. అది అలాగనుకుంటే ఇప్పుడు అలాగనుకోలేము మనం, వీళ్ళు డిజర్వ్డా వాళ్ళు డిజర్వ్డా అన్నది. ఎందుకంటే ఆల్రెడీ డిజర్వ్డ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చింది క్లియర్ అయిపోయిందన్న. యాక్చువల్లీ మేము అనుకున్నది టాప్ 3లో ఉంటాడేమో అని అనుకున్నామన్న. మేము ఇమ్ము అయితే టాప్ 3లో ఉంటాడు అనుకున్నాం. దానికి కూడా చాలా బాధగానే ఉంది కొంచెం. ఎందుకంటే నిన్న మొన్న కలిసాం, అది బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి మేమంతా ట్రావెల్ అవుతూ
ఫన్నీగా ఆ సెంటిమెంటు, ఎమోషనల్, బాధ, దెబ్బలు తగిలించుకోవడం కానీ, ఇది కానీ ఫిజికల్‌గా బాగా సఫర్ అయ్యాం. అందరూ బాగా సఫర్ అయ్యాం. బాధ అనిపించేదన్న మన ఇంట్లో వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని నిజంగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేను చూస్తున్నాను వీడియోస్ అవన్నీ. బిగ్ బాస్‌కెళ్ళి ఏడిసేస్తున్నారు. అంటే ఎమోషనల్ అది ఇది అని అంటున్నారు కానీ నిజంగా అన్న ఒక హ్యుమానిటీగా చూసుకుంటే ఒక మనిషికి తగిలితే ఇప్పుడు మనం బండి మీద వెళ్తుంటుంటే కార్‌లో వెళ్తున్నాం ఎవరు పడిపోయినా గబుక్కుమని దిగి వెళ్తాం. అంటే అదొక హ్యుమానిటీ అన్నది. బాధ అంటే అయ్యో! పాపం ఒక మనిషి పడిపోయాడురా అనేది అది. అలాంటప్పుడు ఇంత 97 డేస్, 98 డేస్ ట్రావెల్ చేసి మన పక్కనున్న మనిషి మనం తింటున్నది తినిపిస్తూ, వాళ్ళు తింటున్నది మనకి తినిపిస్తూ అంతలాగున్నప్పుడు అంటే మన ఇంట్లో మనిషిలాగే ఆళ్ళకేమని అనిపిస్తే బాధ అనిపిస్తదన్న. నిజంగా బాధ అనిపిస్తది. ఎవ్వరికైనా బాధ అనిపిస్తది. అది నిజంగా రాలేనందుకు నిజంగా చాలా బాధగానే ఉంది యాక్చువల్లీ. టాప్ 3లో ఉంటాడని అనుకున్నాం. కానీ ఫస్ట్ 14th వీక్ తర్వాత టాప్ 3లోనే ఉన్నాడేమో. టాప్ 2, 3 అంటే ఆ గ్రాఫ్ మారిపోయిందన్న. అన్న? అదేమీ లేదన్న. మరి అంటే ఆ లాస్ట్ టాస్కే కొంచెం మన 14th వీక్ టాస్క్ అయింది కదన్న. మన బాక్సెస్ దానివల్ల అది నేను ఇంకా యాక్చువల్లీ వీడియోస్ చూడలేదు. అందరూ చెప్తుంటే విన్నా అది నేను కూడాను. ఇంకా వీడియో చేయలేదు. మీ అందరి దయ వల్ల బిజీగా ఉన్నానన్న. దానివల్ల కొంచెం నెగెటివ్ అయింది అని అంటున్నారన్న. నాకు తెలీదు యాక్చువల్లీ. ఓకే అండి. లాస్ట్ మీరు ఇంటికి పోతే మంచిది నువ్వు అని అంటే కామెడీగా అన్నారు కానీ ఇప్పుడు చెప్తే సీరియస్‌గా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అన్న సుమన్ శెట్టికి సీరియసే రాదన్న. కామెడీగానే చెప్తారు. అంటే నిజంగానే ఇంటికెళ్ళమన్నారా? హేమంత్ బాబు గారు. అన్న నిజంగా చెప్తున్నా 14th వీక్ మొత్తం మా నామినేషన్స్ మీరు చూసుకుంటే నాదే కాదు మొత్తం అందరూ ఫన్నీగానే వెళ్ళాము మేము. ఫన్నీగా ఎందుకంటే 14th వీక్ అన్న ఇంకొక 1 వీక్ ఉంటే అయిపోయింది బిగ్ బాస్. అది చెప్తున్నాను కదా ఒక్కొక్క పాయింట్ అన్నది తీయలేమన్నా మనోళ్ళు కదా అనేది ఆ పాయింట్ తీయలేము మనం. కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరు నామినేషన్ చేయాలి అని అన్నారు. మాకు ఎవరు తప్పదు మాకు పాయింట్స్ అన్నవే లేవు. కానీ కొన్ని పాయింట్స్ ఏంటంటే హెల్త్ వైజ్ చూసుకున్నా కానివ్వండి, టాస్క్ వైజ్ చూసుకున్నా కానివ్వండి, లేకపోతే మాకు సపోర్ట్ రాకపోవడం కానివ్వండి ఆ టైప్లో మేము నామినేషన్ చేసేవాళ్ళం.